హాయ్ అండి, నమస్తే. మటన్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకొని రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకుంటున్నానండి. మటన్ క్లీన్ చేసేసుకొని వేసేసుకుందాము. మటన్ అంతా వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మటన్ని మగ్గించుకోవాలండి. చూడండి, మటన్ మగ్గిపోయింది కదా. రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత 1 కప్పు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మటన్ని. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.